గప్పుడు గిట్లనే వానలు ఎక్కువ కొట్టి వరదలొచ్చి విజయవాడ అంతా మునిగిపాయే గదా! తెలిసి తెలవక ఒక్క పారే వరదలొచ్చేసరికి ఉన్నోడు, లేనోడు అన్నట్టు పబ్లిక్ అంతా ఆగమాగమయ్యిర్రు. సగం మంది నీళ్ళలోనే చిక్కిపోతే, సగం మంది ఆలిళ్ళ సాయంతోని బయట పడ్డరు. కట్టు బట్టలతోని పిల్లలు, ముసలోళ్ళని తోలుకొని ఇండ్లిడిచి బయట పడ్డరంతా. నెల, 2 నెలల దాకా అందులోకెళ్ళి తేలుకోలేక మస్తు తిప్పల పడ్డరు గదా! ఇగో గిప్పుడు గసొంటి ఘోరం జరగకుండా ముందు జాగ్రత్తగా ఆ మొంతా తుఫాన్ ప్రభావం పడకముందే ముందు జాగ్రత్తలు తీసుకొని నీళ్ళల్లో ఇరికిపోకముందే జనాలను మొత్తం అక్కడికెళ్ళి బయటకు తీసుకొచ్చిర్రు. కానీ ఎంతైనా ఇల్లున్నట్టు ఏడుండదు గదా! ఆలు పెట్టినప్పుడే తినాలి. కాబట్టి అగ చూడుండ్రి తిండి కోసం ఎంత తిప్పల పడుతుర్రో కాకినాడ జిల్లా ఉప్పాడ పబ్లిక్. ఇట్లా ఎన్ని దినాలు కాలం గడపాలనో, ఇల్లు ఆకిలిడిచి ఇంకా ఎన్ని రోజులు ఇట్లా బతకాలనో అన్న బాధ ఆడున్న ప్రతి ఒక్కల కళ్ళల్లో కానొస్తుంది పాపం. కానీ ఏపీ సర్కార్ పబ్లిక్ ఎంతమంది ఉన్నా ఎంత తిన్నా తిండి ఎప్పటికప్పుడు పంపుతూనే ఉందట. ఇంత ముందు చూపున్న ఏపీ సర్కార్ను మెచ్చుకోవాల్సిందే అంటారు ఆంధ్ర జనాలు కూడా. ఏదైతే ఏంది తుఫాన్ వచ్చి వరదలలో ఇక్కినాక బాధపడే కంటే ముందు చూపుతోని ఇట్లా బయటకు తోలుకొచ్చుడు చాలా మంచి పని అంటారు. ఏమంటారులా జర మీరు కూడా పైలం ఉండుర్రి. ఓ వారం 10 దినాలు ఈ తుఫాన్ ప్రభావం మన తెలంగాణలో ఉన్న కొన్ని జిల్లాల మీద కూడా పడుతుందట. ఏందో ఏమో ఈ ప్రకృతి ఆటలు. మా చంటిగాడు లోకల్ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్కు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎంత లోకలో లోకానికి చెప్తున్నాడు. లోకల్ లేదు పాడలేదు. అసలు జూబ్లీహిల్స్ ఉన్న గల్లీలు ఎన్ని బస్తీలెన్ని బాటలెన్ని అనేది చింతాకు మందం కూడా తెలియనట్టే కొడుతున్నది. ఎందుకు ఈ మాట అంటున్నానట్రా, కాంగ్రెస్ పార్టీ శాంతిగాడు ఎంత పర్ఫెక్ట్ ఉన్నాడో మీరే చూడుండ్రి. ఇన్నరా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎంత లోకల్ శాంతిగాడు అర్థమైందా? ఇట్లా బాట ఉన్నదా, ఈ గల్లీ నుంచి పోవచ్చా, ఇట్లా పోతే ఎక్కడికి పోతాం అని అడుగుతున్నాడు. జూబ్లీహిల్స్ లోనే పుట్టి జూబ్లీహిల్స్ లోనే పెరిగి జూబ్లీహిల్స్ లోనే ఆడుకున్న శంటిగాడు నవీన్ యాదవ్ అయితే ఏ గల్లీ ఎక్కడికి పోతుంది, ఎటు నుంచి ఎటు పోతే ఏ బస్ వస్తుంది అనేది తనకు తెలిసినంత ఇంకెవ్వలకు తెలియవద్దు. కానీ కాంగ్రెస్ పార్టీ శంటిగాడు నవీన్ యాదవ్ కు బాటల మీదనే బరాబర్ నజర్ లేదు. ఇక జూబ్లీహిల్స్ పబ్లిక్ కష్టాల గురించి వాటిని తీర్చే పద్ధతి గురించి ఏం తెలుస్తుంది? లోకల్ పాలే తండ్రి సాటు కొడుకు తిరుగా చిన్న శ్రీశైలం యాదవ్ దందాల నడమ పెరిగి ఇప్పుడు జూబ్లీహిల్స్ లోకల్ క్యాండిడేట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. అసలు బాటలే తెలుస్తలేవు, పబ్లిక్ బాధలే తెలుస్తలేవు. అవి చూడుండ్రి దండ పెట్టుకొని సాహెబ్ తాత నిల్చొని ఉంటే అక్కడికి పోయి తాత వేయక ముందే దండ మెడలు వేసుకుంటుండు. కిసొంటి లీడర్ గెలిచినట్టే ఇక అని అనుకుంటున్నారట జూబ్లీహిల్స్ పబ్లిక్ కూడా.